ప్రస్తుతం భారత జట్టుకు 3 ఫార్మాట్లలో 3 కెప్టెన్లున్నారు. వన్డేలో టీమిండియాను రోహిత్ శర్మ లీడ్ చేస్తున్నాడు. టెస్టుల్లో భారత జట్టును శుభ్మన్ గిల్ నడిపిస్తున్నాడు. టీ20లో టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. టీ20లో ప్రపంచ కప్ వరకు సూర్యకుమార్ యాదవే కెప్టెన్గా ఉంటాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. టెస్ట్ కెప్టెన్గా ఇంగ్లండ్తో సిరీస్ నుంచి శుభ్మన్ గిల్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు. అయితే ఇప్పటికే టెస్టులు టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు వన్డేల్లో మాత్రమే బరిలో దిగుతున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి ఎప్పుడైనా రోహిత్ తప్పుకునే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడనే చర్చ అయితే జరుగుతోంది. కానీ స్టార్ ప్లేయర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరమే. రోహిత్ శర్మ ఎప్పుడు రిటైర్ అయినా వన్డే జట్టును ఎవరు నడిపిస్తారనేది టాకింగ్ పాయింట్గా మారింది. కెప్టెన్సీ రేస్లో 3 పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో శుభ్మన్ గిల్ పేరు ముందు వరుసలో ఉంది. ఆల్రెడీ వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్గా సేవలు అందించాడు. దీంతో వన్డే జట్టు పగ్గాలు ఈ యువ ఆటగాడికే దక్కొచ్చనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లండ్లో భారత టెస్ట్ జట్టుకు మెరుగైన ఫలితాలు అందిస్తే వన్డే కెప్టెన్సీ రేస్లోనూ గిల్కు తిరుగుండదని మాజీలు అంటున్నారు. ప్రస్తుతమైతే కెప్టెన్సీ రేసులో శుభ్మన్కు ఎడ్జ్ ఉందంటున్నారు. టీమిండియా పగ్గాలు అందుకోదగిన ప్లేయర్లలో శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. అందుకు తగినట్టే ఐపీఎల్లో కెప్టెన్గా రాణించాడు. 3 వేర్వేరు జట్లను ఫైనల్కు తీసుకెళ్లిన ఒకే ఒక్క కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు తీసుకెళ్లాడు. కప్ అందకపోయినా కెప్టెన్గా హిట్ అనిపించుకున్నాడు. ఐపీఎల్ ముగిశాక ముంబై టీ20 ప్రీమియర్ లీగ్లోనూ శ్రేయస్ అయ్యర్ బరిలో దిగాడు. సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు కెప్టెన్గా ఆకట్టుకున్నాడు. అయితే ఫైనల్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టు చేతిలో శ్రేయస్ టీం ఓడిపోయింది. అయినా జస్ట్ 9 రోజుల వ్యవధిలోనే తాను ఆడిన 2 జట్లను ఫైనల్కు తీసుకెళ్లి ప్రత్యేకంగా నిలిచాడు. కెప్టెన్గా అయ్యర్ మరో మెట్టెక్కాడు. టీమిండియా పగ్గాలు అందుకోవడానికి తాను సిద్ధమని ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి ఇప్పుడు అయ్యర్కు వన్డేల్లోనే చోటు దొరుకుతుంది. టెస్టులతో పాటు టీ20లో అయ్యర్ పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవటం లేదు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ మెరుగైన ప్రదర్శన చేశాడు. వన్డే కెప్టెన్సీ రేసులో పంత్ పేరు కూడా వినిపిస్తోంది. వికెట్ కీపర్గా, బ్యాటర్గా టీమిండియా రిషబ్ కీలక ఆటగాడు. 3 ఫార్మాట్లలోనూ ఉండాల్సిన ప్లేయరే. టెస్టులను వైట్ బాల్ ఫార్మాట్లో ఆడే ప్లేయర్గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. విదేశాల్లోనూ పంత్కు మెరుగైన రికార్డులున్నాయి. ఇంగ్లండ్లో భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. అయితే టెస్టులతో పోల్చితే వైట్ బాల్ ఫార్మాట్లో పంత్ నిలకడగా రాణించలేకపోతున్నాడనే విమర్శలున్నాయి. ఇదే టైంలో రాహుల్ సేవలను వికెట్ కీపర్గా టీం మేనేజ్మెంట్ వినియోగించుకుంటోంది. లెఫ్ట్ హ్యాండర్ కావడం పంత్కు అనుకూలించే విషయం. వన్డేల్లో నిలకడగా రాణిస్తే కెప్టెన్సీ రేసులో పంత్ దూసుకుపోవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం పంత్కు ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ను నడిపించాడు. 2025లో లక్నో సూపర్ జైంట్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈసారి లక్నో ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. లీగ్ దశలో పెద్దగా రాణించని పంత్ ఆఖరి మ్యాచ్లో మాత్రం సెంచరీ సాధించాడు. గతంలో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో కెప్టెన్గా ఉన్న పంత్ ఇప్పుడు వన్డే కెప్టెన్సీ రేసులో ఎంతవరకు పోటీ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.